డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్లో దీదీ ప్రభుత్వానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య గొడవకు దారితీసింది. ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మమతా ఆదివారం నిరసనకు దిగారు. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగ సంక్షోభం దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి సిబిఐ వర్సెస్ కోల్కతా పోలీస్ అన్నట్టుగా మారింది. దీంతో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న పోరు తారాస్థాయికి చేరింది. చిట్ ఫండ్ స్కామ్ కు సంబంధించి పోలీస్ కమిషనర్ ను ప్రశ్నించడానికి వెళ్లిన సిబిఐ అధికారులను కోల్కతా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బెంగాల్లో సంచలనం రేపిన రోజ్ వ్యాలీ శారదా పొంజీ కుంభకోణాల కేసుల్లో విచారణ జరుపుతున్న సిబిఐ ఈ కేసుకి సంబంధించిన కొన్ని పత్రాలు మాయం కావడంతో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కి సమన్లు జారీ చేసింది. ఆయనను ప్రశ్నించాలని సిబిఐ అధికారులు రాజీవ్ కుమార్ ఇంటికి వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా మొదలైంది. అక్కడితో ఆగకుండా సిబిఐ అధికారులను కోల్కతా పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదిలా ఉండగా ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కన్నా దయనీయంగా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. సిబిఐ, ఈడీలకు ఆదేశాలిచ్చి తనను వేధిస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే సిబిఐని ఉపయోగించుకొని తమ మీద దాడి చేస్తోందంటూ మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. দেখুন, আমি আজকে বাংলাতেই বলবো, কারণ বাংলাকে ঘিরে যে অত্যাচার বিজেপির চলছে, নরেন্দ্র মোদী আর অমিত শাহ দুই পান্ডা মিলে বাংলাকে যেভাবে অত্যাচার করছে, হিউমিলিয়েট করছে সারা ভারতবর্ষের বুকে, এবং আমি দীর্ঘদিন স্ট্রাগল করা লোক, আমি ইভেন অ্যাজ এ উইমেন পার্লামেন্টারিয়ান আমি প্রত্যেকের কাছে যথেষ্ট রেসপেক্ট পেয়েছি। আমি কখনো ভাবিনি যে আমি একজন মহিলা বা আমি একজন পুরুষ, কিন্তু যে কায়দায় গিয়ে নরেন্দ্র মোদী এবং অমিত শাহ বাংলায় কু করার চেষ্টা করছে, গায়ের জোরে, যেহেতু 19th আমি ইউনাইটেড ইন্ডিয়া র্যালিটা করেছি, তার আগে আমাকে অনেকভাবে প্রেসার ক্রিয়েট করা হয়েছে। అయితే బెంగాల్లో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సిబిఐ ప్రాథమిక నివేదిక అందించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర సంస్థల మధ్య ముదిరిన వివాదంతో పరిస్థితులు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం దిశగా మారుతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. నేషనల్ డెస్క్, భారత్ టుడే.